నాగేశ్వరరావుతో శత్రుత్వమే కాదు, ప్రేమ కూడా ప్రమాదకరమే. కని పెంచిన తండ్రిని హత్య చేశాడు, ప్రేమించిన అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. పోలీసులు ఎంత కొట్టినా బంగారం ఎక్కడ దాచాడో ఆ విషయం వాడు చెప్పలేదు. క్రైమ్ మెడ్రాస్లో జరిగింది కాబట్టి వాడిని తమిళనాడు పోలీసులకు అప్పగించారు. కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. अब क्या कहानी खत्म हो गई ना? స్టూవర్ట్పురం నాగేశ్వరరావు కథ అక్కడే ఆగిపోయింది. కానీ టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడే మొదలైంది. Hey,